ఎందుకంటే వెరీ డిబేటబుల్ క్వశ్చన్. నేను కూర్చొని ఒకటేనంటే ఇలాంటి జరిగినప్పుడు అనేక మంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది ఎవరు వీళ్ళు అని చెప్పడానికి నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర నేను ఐఎమ్ నాట్ అడ్రసింగ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. నేను వాళ్ళ మొక్కలు నేను ఎవరు చూడలేదు. బట్ ద నేచర్ చూస్తున్నప్పుడు, ఎందుకంటే ప్రతిసారి నేను సభల్లో కొన్నిసార్లు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అభిమానులుగా వస్తారు, రాళ్ళు ఇసురుతుంటారు. సో వాళ్ళు జైలు కొడుతున్నారా లేదంటే చేతులు ఏమన్నా తెలియదు. నేను వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని నేను సో ఇది మెయిన్ దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం టాకింగ్ అబౌట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద. ఓకే, రోహిత్ గారి మనకు హత్య మీద, ఆత్మహత్య మీద జరిగిన పరిస్థితులు నాకు నిజంగా బాధ కలిగించినాయి. నేను ఎందుకు దాని గురించి మాట్లాడలేదంటే ఇది మొదటిసారి జరిగింది కాదు. ఇలాంటి పరిస్థితులు కేవలం లాస్ట్ 2 సంవత్సరాలు వచ్చినవి కాదు. నేను 10th క్లాస్ నెల్లూరులో చదువుతున్నప్పుడు నాకు మా టీచర్ కొడుకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనంతపురం చదువుతున్నాడు, శ్రీకృష్ణదేవరాయ మన JNTU అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్. అప్పటి నుంచి నేను వాళ్ళని చూస్తూ ఉంటే ప్రతి చోట మన విశ్వవిద్యాలయాల్లో ఖచ్చితంగా కుల వివక్ష అయితే ఉంది, దాన్ని ఎవరు కాదనలేదు. ప్రొఫెసర్లు, అధ్యాపకులు విద్యార్థులతో కలిసి కుల విహారయాత్రలకి స్వయంగా నేనే వైజాగ్లో చూసేవాడిని. ఖచ్చితంగా కుల వివక్షలు అయితే ఉన్నాయి. ఈ కులాన్ని చూసి ఇంకొకరు, ఈ కులాన్ని చూసి ఇది చదువుకోవాల్సి జ్ఞానం రావాల్సిన పరిస్థితులు, ఇలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ ఏర్పడ్డాయి, దాన్ని ఎవరు కాదనలేదు. అలాంటి ఉద్రిక్త పరిస్థితులు తీసుకెళ్ళి ఒక అబ్బాయి ఆత్మక్షోభ చెంది బాగా చదువుకోవాల్సిన ప్రతిభావంతుడైన ఒక అబ్బాయి, నేను అది కుల వివాదం కూడా కాదు, ఆయన దళిత విద్యార్థి, వెనుకబడిన కులాల విద్యార్థి అంటే ఒక తెలివితేటలు అమితంగా ఉండి ఫిలాసఫీని అమితంగా వంట పట్టించుకున్న ఒక విద్యార్థి నిరాశ నిస్పృహలోనే చనిపోయాడు. అది ఎవరి వల్ల దేని అని కాదు, కానీ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఒక యూనివర్సిటీ. దాన్ని పొలిటికలైజ్ చేసి ప్రతి ఒక్కళ్ళు దాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నాను. నేను దాంట్లో భాగస్వామ్యం కాదలుచుకోలేదు, అందువల్ల నేను నో. ఇది ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉంది. ప్రభుత్వం సార్, మీరు ప్రతిసారి ఒక పార్టీ అన్నాక మీరు తిట్టేసేసి ఇలా కాదు. నేను అనేది టాకింగ్ అనలైటికల్గా, మీరు అనలైటికల్గా మాట్లాడుతున్నప్పుడు మీరు అనలైటికల్గా మాట్లాడుతున్న అలా నేను అనలైటికల్గా మాట్లాడుతున్నాను తప్ప నేను నిజంగా నేను ఒక పార్టీని సపోర్ట్ చేసేలాగా అయితే నేను ఇట్లా మాట్లాడను కదా. ఆయన మొదటి విద్యార్థిగా, ఆయన మొదటి మంత్రిగా అది చేసింది. ఇది అనేక ఈ సిస్టంలో అది ఎప్పటి నుంచో ఉంది, బిఫోర్ బీజేపీ ఉంది, దానికి ముందు నుంచి ఉంది. మనం దీన్ని ఒక సమస్యను కేవలం 2-3 సంవత్సరాల నుంచి కాకుండా నేను ముందు నుంచి చూడాలని నేను కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళకి అవకాశం ఉంది సార్. మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి సార్. అక్కడ బాబులందరూ చాలా ఉద్రిక్తంగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళకి మీ సందేశం ఏమైనా ఇస్తారా? బాబు నేను అంటే నా విన్నపం ఏంటంటే ఏదైనా సరే సాధించుకోవచ్చు వితిన్ శాంతి భద్రతలకి దెబ్బతినకుండా. ఏదైనా ఏ ప్రొటెస్ట్ చేయొచ్చు, శాంతి భద్రతలు కానీ రోజువారీ ప్రజా జీవితాలకు కానీ ఇంకెవరికి ఇబ్బంది కలగకుండా ఏదైనా సాధించుకోవచ్చు. చెప్పాను కదా సార్, ఇప్పుడు దాకా అదే మాట్లాడారు.